ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. మనలో ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత టాలెంట్ ఉంటుందండి, ఉండకుండా ఉండదు. అయితే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ టాలెంట్కి తగ్గంత గుర్తింపు లభించట్లేదు, లేదా వాళ్ళు పడ్డ శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు. చాలా తక్కువ మందిని మాత్రమే సక్సెస్ వరిస్తోంది. దీనికి కారణం ఏంటి? మన టాలెంట్కి తగ్గ గుర్తింపు, సక్సెస్ రావాలి అంటే చీకట్లో ఉంటే సరిపోదు, వెలుగులోకి రావాల్సి ఉంటుంది. వెలుగులోకి రావటం అంటే ఏంటి? మన టాలెంట్ని మనం షోకేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఉంటే సరిపోదు. మీకెప్పుడు ఈ క్వశ్చన్ మీ మైండ్లో రాలేదా? క్వశ్చన్ ఏంటంటే, అరే నాకంటే తక్కువ టాలెంటెడ్ పీపుల్ చాలా ఎక్కువ ఎదుగుతున్నారే, వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయే, వాళ్ళు బాగా ఫాస్ట్గా ఎదుగుతున్నారే, ఎక్కువ సంపాదిస్తున్నారే. ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడు రాలేదా? యూజువల్గా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది వాళ్ళు చెప్పుకునే సమాధానం ఏంటంటే, వాడు మేనేజర్కి చెంచారా, లేకపోతే వాడు నలుగురికి సోపేస్తాడరా, వాళ్ళు మోసం చేస్తున్నారా. నేను కాదనండి, కొంతమంది ఉంటారు అలా మోసం చేసేవాళ్ళు, ఒక 10% అనుకుందాం. వాళ్ళని పక్కన పెడితే మీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు మీకంటే ఎక్కువ ఎదుగుతుంటే ఒకసారి ఎంతమంది ఉన్నారో గమనిస్తే వాళ్ళు ఒక 10% మోసగాళ్ళు అనుకుందాం, పక్కన పెడితే మిగతా వాళ్ళల్లో చాలామంది మోసం చెయ్యకుండా, ఎవరిని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఎక్కువ ఎదగగలుగుతున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎలా ఎదగగలుగుతున్నారు? సింపుల్ ఆన్సర్ ఏంటంటే అండి, నేను ఇందాక చెప్పా కదా, చీకట్లో ఉంటే మనం కనపడం, మనం వెలుగులోకి వస్తేనే, మన టాలెంట్ వెలుగులోకి వస్తేనే నలుగురికి కనపడుతుంది. హిందీలో ఒక సామెత ఉందండి, జో దిక్తా హే ఓ బిక్తా హే. ఏదైతే కనబడుతుందో అది కొనబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన టాలెంట్ మనం ఏ ప్లాట్ఫామ్స్లో అయితే చూపియాలో చూపించాల్సిందే. కశ్యప్, ఇది సెల్ఫ్ డబ్బా కాదా? ఓకే, సెల్ఫ్ డబ్బానే. అయితే ఏంటండి? అయితే ఏంటి? నా టాలెంట్కి తగ్గ గుర్తింపు నాకు రాలేదే, నా శ్రమకు తగ్గ ఫలితం నాకు రావట్లేదే అని బాధపడే పెయిన్ కంటే సెల్ఫ్ డబ్బా పెయినా? మన గురించి మనం చెప్పుకోకపోతే ఎలా అండి? ఒకసారి ఆలోచించండి. గూగుల్ తన గురించి తాను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అండి గూగుల్. ఏమని అడ్వర్టైజ్ చేసుకుంటుంది? మా సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేయండి, మా ఈమెయిల్ని వాడండి. జీమెయిల్ కాల్ కాంపిటీషన్ ఉందండి, అయినా అడ్వర్టైజ్ చేసుకుంటుంది. ఫేస్బుక్ అడ్వర్టైజ్ చేసుకుంటుంది, ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్ చేసుకుంటుంది. ప్రతి సక్సెస్ఫుల్ కంపెనీ వాళ్ళకి ఇప్పుడు అడ్వర్టైజ్ చేసుకోకపోయినా సరే బిజినెస్ వస్తుంది, అయినా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకంటే ఒకప్పుడు వేరండి. ఒక 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఇంతమంది ప్లేయర్స్ లేరు. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. మనకెంత టాలెంట్ ఉన్నా సరిపోదు, ఆ టాలెంట్ చీకట్లో ఉంటే సరిపోదు, నలుగురికి తెలవాల్సిందే. మరి అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? చాలామంది ఎందుకు ఇది చేయలేకపోతున్నారు? మనల్ని ఏం ఆపుతుంది? 3 విషయాలు ఆపుతాయండి. ఫస్ట్ది ఏంటంటే, బేసిక్ లెవెల్లో చెప్పాలి అంటే మొహమాటం. నా గురించి నేనేం చెప్పుకుంటాలే. వాళ్ళకి అవకాశం వచ్చినా సరే, ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినా సరే, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటానికి, వాళ్ళ వర్క్ షోకేస్ చేసుకోవటానికి, వాళ్ళ కంపెనీ గురించి చెప్పడానికి, వాళ్ళ బ్రాండ్ గురించి, వాళ్ళ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారండి. మొహమాటం, అయ్యో ఏం కాదులే, అయ్యో. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎదగాలి అంటే మొహమాట పడుతూ కూర్చుంటే ఎదగలేం.
మీరు మొహమాట పడి అవకాశాలని వదిలేస్తే జీవితం మొహమాట పడకుండా నిర్మొహమాటంగా మిమ్మల్ని పక్కకు తోసేస్తుంది. జీవితంలో ఎదగాలి అంటే మన గురించి మనం చెప్పుకోవాల్సిందే, నిర్మొహమాటంగా చెప్పుకోవాల్సిందే. దిస్ ఈజ్ నంబర్ 1 అండి. సెకండ్, ఎందుకు మన గురించి మనం చాలా తక్కువ మంది చెప్పుకుంటుంటాం, మన టాలెంట్ని ఎందుకు షోకేస్ చెయ్యం? సెకండ్ రీజన్ ఏంటంటే అండి, ఇది కొంచెం డీప్గా ఉండే రీజన్. ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఆ రీజన్ పేరే సెల్ఫ్ డౌట్. మన మీద మనకి నమ్మకం లేకపోవటం. ఎందుకంటే మైండ్లో ఏమనిపిస్తుందంటే, నా గురించి నేను చెప్పుకోవాలంటే ఒక రేంజ్లో ఉంటేనే చెప్పుకోగలుగుతాం. కాదండి, మన గురించి మనం చెప్పుకుంటేనే ఒక రేంజ్లోకి వెళ్తాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక రేంజ్లోకి వెళ్ళిన తర్వాత చెప్పుకుంటా అంటే అక్కడికి పోవడం చాలా కష్టం అండి. మనం ఒకళ్ళ ఉన్నామని తెలియాలి, మీరొకళ్ళు ఉన్నారని తెలియాలి, మీ ప్రోడక్ట్ ఒకటి ఉందని తెలియాలి, మీ కంపెనీ ఒకటి ఉందని తెలియాలి, మీది ఏదైనా సరే. కశ్యప్ నా కంపెనీ లేదు, నేను ఆఫీస్లో పనిచేస్తుంటాను, నేను ఒక ఎంప్లాయీని, ఒక మేనేజర్ లెవెల్ క్యాండిడేట్ని, నా కంపెనీ లేదు. మీరే వర్క్ అయితే చేస్తున్నారో అది మీ పై మేనేజ్మెంట్కి, మీ కంపెనీలో నలుగురికి తెలిసేటట్టు చేయాల్సిందే. దానికి నెగిటివ్ వేసే అక్కర్లేదండి, పాజిటివ్ వేస్ బొచ్చడు ఉన్నాయి. సో ఇది చెయ్యాలి అంటే సెల్ఫ్ డౌట్. మనకంత సీన్ ఉందంటావా? నలుగురికి మన గురించి చెప్పుకునే అంత సీన్ మనకు ఉందంటావా? అదే సెల్ఫ్ డౌట్ అండి. ఈ సెల్ఫ్ డౌట్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ గురించి వాళ్ళు చాలా ఫ్రీగా, చాలా న్యాచురల్గా చెప్పుకోలేరు. సో చాలా న్యాచురల్గా చెప్పుకోలేరు కాబట్టి వినే వాళ్ళకి ఎట్టుంటుందంటే, వీడేదో అబద్ధం చెప్తున్నాడు, వీడు ఫేక్ గాడ్రా అన్న ఒపీనియన్ వస్తుందండి. ఛాలెంజ్ ఏంటంటే, ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, ఎస్ నాలో ఇంత టాలెంట్ ఉంది, నాలో ఉన్న టాలెంట్నే నేను చూపించుకుంటా, నష్టమేంటి అని ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ టాలెంట్ని చూపించుకోగలుగుతారు. సో ఫస్ట్, మొహమాట పడకుండా ఉండటం. సెకండ్, సెల్ఫ్ డౌట్ని తీసేయటం. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, డెడ్లీయెస్ట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ జోన్. యూజువల్గా నాకు ఈ పదం చాలా పాజిటివ్గా నేను ఎప్పుడు ఉపయోగిస్తుంటాను, కంఫర్ట్ జోన్ అనేది. బట్ నలుగురికి అర్థం కావాలి కాబట్టి నేను కంఫర్ట్ జోన్ ఇక్కడ నెగిటివ్గానే మాట్లాడుతున్నాను. కంఫర్ట్ జోన్ ఏ రకంగా అంటే, ఇప్పుడు ఏమైంది, నష్టం ఏంటి, ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు ఇప్పుడు ఓ పెద్ద ప్రమోషన్స్ రాకపోయినా, నాకు ఇప్పుడు ₹2 రాకపోయినా ఏంటి నష్టం ఏంటి? ఎప్పుడెప్పుడైతే వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాలేదో అప్పుడు బాధ కలిగినప్పుడు చేయాల్సిన ప్రయత్నం చేయకుండా, టాలెంట్ చూపించకుండా వీళ్ళ మైండ్లో చెప్పుకునేది ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, ఉన్నదాంతో సంతృప్తి పడతానరా, ఏమవుతుంది ఇప్పుడు లేకపోతే, డబ్బులు లేకపోతే ఏమవుతుంది? మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలీదా డబ్బులు లేకపోతే ఏమవుతుందో? మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదా? డబ్బులు లేక, తగినంత గుర్తింపు లేక మీరు ఫ్రస్ట్రేట్ అయిన రోజులు ఎప్పుడూ లేవా? కుమిలిపోయిన రోజులు లేవా? అయినా కంఫర్ట్ జోన్లోనే కూర్చుందామా? ఏం కాదులే అని బద్ధకంగా లైట్ తీసుకుందామా? మై డియర్ ఫ్రెండ్స్, మనిషి ఎదుగుదలకి ఒక భద్ర శత్రువు బద్ధకం. మై డియర్ ఫ్రెండ్స్, బద్ధకం. అది ఎందుకు వస్తుంది? కంఫర్ట్ జోన్లో ఉండి కొత్తవి చెయ్యటం ఇష్టం లేక, ఎప్పుడూ చేసిందే చెయ్యటం అలవాటు పడి, ఉన్నదాంతో సంతృప్తి పడటం అనే ఒక తొక్కలో ఫిలాసఫీ పెట్టుకొని మనం ఎదగలేకపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, సంతృప్తి పడటంలో ఎప్పుడూ తప్పులేదు, కానీ మన ఫుల్ పొటెన్షియల్స్ని బయటికి తీయకపోవటం తప్పు. అది తీయాలి. తీసిన ఫుల్ పొటెన్షియల్స్ని, మన ఎబిలిటీస్ని, మన టాలెంట్స్ని నలుగురికి చూపించాల్సిందే. నలుగురికి చూపిస్తేనే మనల్ని గుర్తుపడతారు. ఒకసారి కాదు, వేల లక్షల సార్లు మన గురించి మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిందే. సో అలా చేయాలి అంటే ఈ 3: ఒకటి మొహమాటం పోవాలి, సెల్ఫ్ డౌట్ పోవాలి, కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావాలి. మై డియర్ ఫ్రెండ్స్, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, మీలో ప్రతి ఒక్కళ్ళకి మీ టాలెంట్కి తగ్గ సక్సెస్, మీ శ్రమకు తగ్గ ఫలితం మీరు డిజర్వ్ చేస్తారు. మీకు రావాల్సిందే. అది మీ హక్కు. మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ షోకేసింగ్ యువర్ టాలెంట్.